ఒక ఊరిలో రాము అని చాలా మంచి అబ్బాయి ఉంటాడు. రాము ప్రతిరోజూ స్కూల్కి వెళ్తూ చక్కగా చదువుకుంటాడు. కాని రాముతో వచ్చిన చిక్కు ఏంటంటే అందరితో త్వరగా కలవలేడు. స్కూల్లో కూడా రాముకి ఫ్రెండ్స్ ఉండరు. లంచ్ టైంలో కూడా అందరితో కలిసి కాకుండా వేరేగా తింటాడు. అంత భయం రాముకి అందరితో కలవాలంటే. క్లాసులో ఎవరితో మాట్లాడకుండా తన పని తను చేసుకుంటూ చదువుకుంటూ ఉంటాడు. రాము పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించడంతో టీచర్స్ అంతా తన టాలెంట్ని గుర్తిస్తారు. రాముకి ఉన్న భయాన్ని మొహమాటం టీచర్స్ గుర్తిస్తారు. టీచర్ చెప్పకముందే తను ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేవాడు. ఇది ఇలా ఉండగా ఆ స్కూల్కి డీఈఓ గారు ఇన్స్పెక్షన్కి వస్తారు. అందరూ టీచర్స్ ఈ విధంగా అనుకుంటారు. మేడం ఈఓ గారు వస్తున్నారు కదా. ఏ క్వశ్చన్ అడిగిన ఆన్సర్ చెప్పే నాలెడ్జ్ రాముకి ఉంది. రాము ఈస్ వెరీ స్మార్ట్. కాని తన భయంతో ఎక్కడ చెప్పలేడానిది బాధ. ఆ మేడం చూద్దాం ఏమవుతుందో. ఈలోగా డీఈఓ గారు వస్తారు. రాము కూడా అప్పుడే వస్తాడు. నీ పేరేంటమ్మా? ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చావు స్కూల్కి? రాము సమాధానం చెప్పకుండా భయపడుతూ చూస్తూ ఉంటాడు. సర్, తన పేరు రాము. ఈ స్కూల్ టాపర్. కొంచెం తనకి భయం ఎక్కువ. అందుకే మౌనంగా ఉన్నాడు. సరే రాము, ఏ సబ్జెక్ట్ అంటే ఎక్కువ ఇష్టం? అమ్మో! సార్ నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు. భయానికి వచ్చిన ఆన్సర్ కూడా నేను చెప్పలేను. దేవుడా, నువ్వే నన్ను రక్షించాలి అని మనసులో దేవుని తలుచుకుని భయపడుతూ ఉంటాడు. చెప్పమ్మా రాము, నువ్వు స్కూల్ టాపర్ అంట కదా. ఎందుకు భయపడుతున్నావ్? సమాధానం చెప్పమ్మా. అయినా రాము నోరు విప్పడు. దీంతో డీఓ గారికి కోపం వస్తుంది. స్కూల్ పైన నెగటివ్ ఇంప్రెషన్ వస్తుంది. వట్ ఇస్ దిస్ రామ్? నీ వలన స్కూల్ రెప్యుటేషన్ మొత్తం పోయింది. మరి ఇంత భయముంటే రేపు పొద్దున్న నీకు ఎవరు ఉద్యోగం ఇస్తారు? ఓన్లీ నీ మార్క్స్ చూసి ఉద్యోగం ఇవ్వరు కదా. సారీ సార్ అని చెప్పి చాలా బాధపడతాడు. ఆ విషయం తెలుసుకున్న స్టూడెంట్స్ అందరూ రాముని ఎగతాళి చేస్తారు. రాము బాధపడుతూ, దేవుడా, నాకున్న బెస్ట్ ఫ్రెండ్ నువ్వే. నాలెడ్జ్ ఇచ్చావు. కాని ఎందుకు ఇంత భయం నాలో పెట్టావ్? ఈ భయం వలన నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. దయచేసి ఈ భయాన్ని నాలో నుంచి తొలగించు. నా మనసుని ఈ మాటలు ఎంతో బాధ పెడుతున్నాయి అని బాధపడతాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు స్కూల్లో సైన్స్ వేర్ జరుగుతుంది. అన్ని క్లాస్ నుంచి అందరి పిల్లలు పార్టిసిపేట్ చేస్తారు. రాముని కూడా పార్టిసిపేట్ చేయమని రమణ టీచర్ మోటివేట్ చేస్తారు. కాని ఇంతలో అక్కడికి శ్వేతా టీచర్ వచ్చి ఇలా అంటుంది. రాము, సైన్స్ ఫెయిర్లో పార్టిసిపేట్ చెయ్. ఆ రోజు నువ్వు భయపడి వెనకడుగు వేయడం వలన అందరూ నిన్ను ఎంతో అవమానించారు. టాలెంట్ని ప్రూవ్ చేసుకునే ఛాన్స్ నీకు వచ్చింది. ప్లీజ్, భయాన్ని పక్కన పెట్టి ధైర్యంతో ముందుకు అడుగు వెయ్యు. రమణ టీచర్, మీరు తనని ఎంత మోటివేట్ చేసినా కూడా ఫలితముండదు. మన క్యాండిడేట్ కోసం తెలిసిందే కదా. ఆ మాటలు విన్నా రాము ఊరు చివర ఉన్న చెరువు దగ్గరకు వెళ్ళి ఎంతో బాధపడుతూ ఉంటాడు. దేవుని చాలా ప్రార్థిస్తాడు. ఆ మరుసటి రోజు రాము స్కూల్కి వెళ్తాడు. రాము ఉన్న క్లాస్కి ఒక కొత్త టీచర్ వస్తారు. హాయ్ స్టూడెంట్స్, నేను మీ క్లాస్కి కొత్త టీచర్గా వచ్చాను. నా పేరు అరవింద్. ఇంగ్లీష్ చెప్తాను. రాము కోసం తెలిసిన అరవింద్ తనతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇలా ప్రతిరోజూ అరవింద్ తీసుకుని వెళ్తూ తనలో కాన్ఫిడెన్స్ పెంచుతూ ఉంటారు. ఇలా కొద్ది రోజులకి రాములు కొద్దిగా మార్పు వస్తూ ఉంటుంది. అందరితో ధైర్యంగా మాట్లాడుతాడు. ఒకరోజు డీఈఓ రాగానే మళ్లీ రాముని క్వశ్చన్ చేస్తారు. రాము ఈసారి చురుగ్గా ఆన్సర్ చెప్పేసరికి జీవో షాక్ అవుతారు. హౌ కెన్ యు బి సో కాన్ఫిడెంట్ అని అడుగుతారు. సార్, ఇది అంతా అరవింద్ సార్ వల్లే. నా గయాన్ని గుర్తించి నన్ను చాలా కంఫర్టబుల్గా చేసి నాకు కాన్ఫిడెన్స్ వచ్చేలాగా చేశారు. అందుకని ఇప్పుడు నేను అందరితో ధైర్యంగా మాట్లాడుతున్నాను అని అంటాడు. ఆ మాటలు విన్న డియో అరవింద్ సార్ని చాలా అప్రిషియేట్ చేస్తారు. పిల్లలు మనసు చాలా సున్నితమైనదే. వారిని కొంచెం అర్థం చేసుకుని వారి భయాలను తెలుసుకుని వారితో కొద్దిగా టైం స్పెండ్ చేస్తూ మనమే వారిలో కాన్ఫిడెన్స్ నింపాలి. అంతేకాని
లోపాన్ని పదేపదే ఎత్తిచూపి వారి హృదయాన్ని బాధపెట్టకూడదు. థాంక్స్ ఫర్ వాచింగ్ మానీ స్టోరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.